హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆల్రెడీ ఏఎల్పికి సంబంధించి 9th ఆగస్ట్ 2018 అడిగిన 3 షిఫ్ట్స్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇప్పుడు 10th ఆగస్ట్ జరిగిన పేపర్స్ని మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చాలామంది ఇలాగే గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా ఆర్పిఎఫ్ ప్రీవియస్ పేపర్స్, ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్, టెక్నీషియన్ ప్రీవియస్ పేపర్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్గా మనకి జరిగే ఎగ్జామ్ ఏఎల్పి ప్రిలిమ్స్ కాబట్టి ఏఎల్పి ప్రిలిమ్స్ క్యాండిడేట్స్కి ఏ ఇబ్బంది ఉండకుండా ఉండడానికి నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను. ఇది కంప్లీట్ అవ్వగానే నేను అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని, దాంట్లో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా కాన్సెప్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ టైం టు టైం అన్ని వీడియోస్ వస్తాయి. కాబట్టి వచ్చిన వీడియోస్ని చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుని వినడానికి మీరు ట్రై చేయండి. చాలా వెరీ రేర్ కాన్సెప్ట్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నియర్లీ ఒక 20 క్వశ్చన్స్ ఏఎల్పి ప్రిలిమ్స్ 75 క్వశ్చన్స్లో మనం అడగడం జరిగింది. ఆ 20 క్వశ్చన్స్ని మనం క్లియర్గా ఆలోచిద్దాం. దీంట్లో రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఇంకేమాత్రం వెయిట్ చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. Our first question is, when a compressed slinky is released, it converts potential energy into, అంటే ఏమీ లేదు, ఒక స్ప్రింగ్ తీసుకోండి. ఎప్పుడైతే మనం స్ప్రింగ్ తీసుకొని దాన్ని ఒత్తి పెట్టామనుకోండి, దాంట్లో ఉండే ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. ఎప్పుడే ఒత్తి పెట్టిన ఆ స్ప్రింగ్ని వదిలేసామనుకోండి, దాని నుంచి వచ్చే ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎనర్జీ అనమాట. అంటే ఎక్స్పాన్షన్ జరగాలి. స్ప్రింగ్ ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ జరిగిద్దో దాంట్లో ఉండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. దాన్ని ఎప్పుడైతే మనం కంప్రెస్ చేస్తామో దాంట్లో ఉండే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కంప్రెస్ చేసినప్పుడు ఉండిద్ది. మనం స్ప్రింగ్ వదిలేసామనుకోండి, ఎక్స్పాన్షన్ జరిగిద్ది కదా, అప్పుడు ఈ పొటెన్షియల్ ఎనర్జీయే కైనెటిక్ ఎనర్జీగా మారిద్ది. సో ద పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ కాబట్టి కంప్రెస్ చేస్తే ఉండే ఎనర్జీ ఏమో పొటెన్షియల్ ఎనర్జీ, ఎక్స్పాన్షన్ చేస్తే ఉండే ఎనర్జీ ఏమో కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? ఎంజిహెచ్. అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? ఆఫ్ ఎంబి స్క్వేర్. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకేనా? ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? జౌల్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అమాంగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ Mendeleev concentrated on the compounds formed by the elements with, ఇది మనకి పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్ అనే యూనిట్ నుంచి వచ్చాడు. ఏంటంటే Mendeleev concentrated the compounds formed by the elements with. Mendeleev పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ని కాంపౌండ్స్గా కన్సిడర్ చేశాడు. ఎప్పుడు ఆ ఎలిమెంట్స్ని ఆర్ అనుకున్నాం అనుకోండి, అది ఆక్సిజన్తో చర్య జరిపితే RO2, అది హైడ్రోజన్తో చర్య జరిపితే RH2. కాబట్టి మెండలీవ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఆర్ అనుకుంటే అవి ఆక్సిజన్తో చర్య జరిపితే ఒక లైన్లో పెట్టుకున్నాడు, హైడ్రోజన్తో చర్య జరిపితే ఒక లైన్లో పెట్టుకున్నాడు. ఓకేనా? కాబట్టి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఈ రెండింటితో తన పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ని కాంపౌండ్స్ గా ఫామ్ చేసి మనకి క్లియర్ ఐడియా అనేది ఇచ్చాడనమాట. ఓకేనా? మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ దేని ప్రకారంగా ఆధారం చేసుకొని తయారు చేశాడంటే ఎటామిక్ మాస్. అదే మోస్ట్లీ అనుకోండి ఎటామిక్ నంబర్. ఎటామిక్ నంబర్ ఆధారంగా తయారు చేసింది మోస్లే. ఇదేమో మెండలీవ్. డాబర్ నీరు కూడా అదే. మెండలీవ్, డాబర్ నీరు, న్యూలాండ్స్ ఈ ముగ్గురు కూడా అటామిక్ మాస్, కానీ మోస్లే అటామిక్ నంబర్. ఓకేనా? మెండలీవ్కి ముందున్న సైంటిస్టుల పేరేంటి? డాబర్ నీర్ త్రిక సిద్ధాంతం, ట్రయడ్స్ థియరీ తెచ్చారు. నెక్స్ట్ తర్వాత న్యూలాండ్స్ ఆక్టేవ్ సిద్ధాంతం, ప్రతి మూలకం ఎన్నో మూలకాన్ని పోలి ఉండిద్ది అన్న థియరీని తీసుకొచ్చారు. ఓకేనా? కాబట్టి మిగిలిన ఆప్షన్స్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం కిందకి వెళ్తున్నాం. చాలా ఇంపార్టెంట్. పీరియాడిక్ టేబుల్ నుంచి ఆ బిట్ని బాగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్ ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి, వెరీ ఇంపార్టెంట్.
వెన్ ఏ రే ఆఫ్ లైట్, ఇది లైట్ అనే టాపిక్ నుంచి వచ్చిందనమాట. వెన్ ఏ రే ఆఫ్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. జాగ్రత్తగా వినండి. ఒక లైట్ రే డెన్సర్ మీడియం, ఇది ఒక మీడియం అనమాట. రేరర్ మీడియం, ఇది ఒక మీడియం. ఒక లైట్ రే డెన్సర్ మీడియం నుంచి వచ్చిందనమాట. ఇలాగా డెన్సర్ మీడియం దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇది టువార్డ్స్ ద నార్మల్ అనమాట. దీన్ని నార్మల్ అంటారు. నార్మల్కి దగ్గరగా వెళ్లకుండా నార్మల్కి దూరంగా వెళ్ళిద్ది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే వెన్ ఏ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం, ఇలా వచ్చి ఈ నార్మల్కి దూరంగా అంటే ఇలా వెళ్ళిద్ది అనమాట. కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్. అవే ఎక్కడుంది? ఇదిగోండి, అవే ఫ్రమ్ ద నార్మల్. ఇంకో చిన్న విషయం కూడా చెబుతా చూడండి. డెన్సర్ టు రేరర్ మీడియం అంటే ఇక్కడ స్పీడ్ ఏమో తక్కువ ఉండిద్ది, ఇక్కడ స్పీడ్ ఏమో ఎక్కువ ఉండిద్ది. అంతే కదా. డెన్సిటీ తక్కువ ఉన్న చోట, డెన్సిటీ ఎక్కువ ఉన్న చోట స్పీడ్ తక్కువ ఉండిద్ది, రేరర్ మీడియంలో స్పీడ్ ఎక్కువ ఉండిద్ది. కాబట్టి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి లైట్ రే వచ్చింది అనుకోండి, అది ఏమైద్ది అంటే ఇదిగోండి స్పీడ్ అప్ అయిద్ది. కాబట్టి ఇలా వచ్చిన రైట్ రే ఇలా నార్మల్ దగ్గరికి వెళ్లకుండా ఇలా దూరంగా వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి అవే ఫ్రమ్ ద నార్మల్ అండ్ స్పీడ్ అప్. అలా కాకుండా రివర్స్ లో చెప్పాడు అనుకోండి, ఇదిగోండి రివర్స్ లో చెప్పి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళింది అన్నారు. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళింది అనుకోండి, స్పీడ్ తగ్గిద్ది. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి వచ్చింది అనుకోండి, స్పీడ్ పెరిగిద్ది అనమాట. ఓకేనా. కాబట్టి స్పీడ్ అప్ మన స్పీడ్ ఆధారం చేసుకుని చెప్పచ్చు, ఇలాగా ప్రాపర్టీని ఆధారం చేసుకుని చెప్పచ్చు. దీన్నే రిఫ్రాక్షన్ అంటారు. దీన్నే రిఫ్రాక్షన్ అంటే ఒక మీడియం నుంచి లైట్ ఇంకో మీడియంలోకి వస్తున్నప్పుడు బెండ్ అవుతుంది. ఆ బెండింగ్ నే రిఫ్రాక్షన్ అంటారు. ఓకేనా. మనం గ్లాస్ లో వాటర్ ని పోసి స్ట్రాని పెట్టామనుకోండి, బెండ్ అయినట్టుగా కనపడుతుంది. వాటర్ లో కాయిన్ వేసామనుకోండి, కాయిన్ కూడా చాలా లోతుగా ఉంది లేదా తేలిగ్గా పైకి ఉంది, అలా మనకి కనపడుతుంది. అంటే కారణం ఏంటి? రిఫ్రాక్షన్ కారణం వల్ల. దట్ ఈస్ బెండింగ్ నేచర్ ఆఫ్ లైట్ అంటారు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. లైట్ టాపిక్ లో చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి క్వశ్చన్ మళ్ళీ అడిగాడు చూడండి. ద మెటల్ దట్ కెన్ కట్ విత్ ఏ నైఫ్. ఎన్నిసార్లు అడిగాడు. రీసెంట్ గా మనం చేసిన 3 షిఫ్ట్లో కూడా కనపడింది. కత్తితో కోయగలిగిన ఎలిమెంట్ ఏంటి? ఏంటి? సోడియం. Na. అటామిక్ నెంబర్ 11, 2,8,1 కాన్ఫిగరేషన్. ఆన్సర్ ఈజ్ సోడియం. ఇవి ఏ మెటల్స్? సాఫ్ట్ మెటల్స్. సాఫ్ట్ మెటల్స్ మనం ఏం చేయొచ్చు? కత్తితో కట్ చేయొచ్చు. ఇంక వేరే సాఫ్ట్ మెటల్స్ ఉన్నాయా? లిథియం, సోడియం, పొటాషియం మనం మాట్లాడుకున్నాం. ఇది ఐరన్, అల్యూమినియం 13, కాపర్ 29. తెలిసిందే కదా మిగతావి. ఓకేనా. కత్తితో కోయగలిగిన ఎలిమెంట్ ఏంటంటే సాఫ్ట్ ఎలిమెంట్. సింపుల్ క్వశ్చన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సెప్ట్ హీలియం. హీలియం కాకుండా ఆల్ నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అంటే జడవాయువులు, అవి వేడితోనూ చర్య జరపవు. ఆల్ నోబుల్ గ్యాసెస్ హ్యావ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇన్ అవుటర్ మోస్ట్ షెల్. చూడండి, నోబుల్ గ్యాసెస్ కి అవుటర్ మోస్ట్ లో ఎప్పుడు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ద ఆన్సర్ ఈజ్ 8. ఇదిగోండి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. 2, 8, 18, 36, 54, 86. దీనికి మాత్రమే 2 ఉంటాయి అవుటర్ మోస్ట్ లో. దీనికి 8, దీనికి 2, 8, 8. దీనికి 2, 8, 18, 8 అలా రాసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అన్నిటికీ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అన్ని నోబుల్ గ్యాసెస్ కి అవుటర్ మోస్ట్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీన్ని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటారు. కంప్లీట్ గా ఉన్నాయి అన్నమాట. ఇక ఇవి వేడితోనూ చర్య జరపవు. ఓకేనా. 8కి తక్కువ ఉంటేనే చర్య జరుపుతాయి. హీలింగ్ మాత్రం 2 ఉంటాయి. అన్ని నోబుల్ గ్యాసెస్ లో హీలియంకి 2, మిగతా అన్నిటికీ 8 అనమాట. ఓకేనా. ఇది కూడా మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగాడు అనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద టెండెన్సీ ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ఆబ్జెక్ట్స్ టు స్టే అట్ రెస్ట్ ఆర్ టు కీప్ మూవింగ్ విత్ ది సేమ్ వెలాసిటీ. ఏం అర్థం కాలేదు కదా చదివితే? ఏమీ లేదు. మెకానిక్స్ అనే టాపిక్ కింద ఏమని అడిగాడంటే, ఒక బల్ల తీసుకున్నాను, బల్ల మీద ఒక వస్తువుని పెట్టాను. ఈ వస్తువుని ఇక్కడ పెట్టంగానే
ఇది ఎప్పుడు కూడా రెస్ట్ లో ఉండడానికి ఇష్టపడుతూ ఉండిద్ది. నేను రెస్ట్ లో ఉంచా కాబట్టి రెస్ట్ లో ఉంది. నేను మూమెంట్ ఇచ్చాను అనుకోండి, మూమెంట్ లోకి వెళ్ళిద్ది. అంటే ఒక వస్తువు మీద అంటిల్ అండ్ అన్లెస్ నేను ఫోర్స్ అప్లై చేసేంత వరకు, బాహ్యంగా నేను ఫోర్స్ అప్లై చేసేంత వరకు ఆ వస్తువు రెస్ట్ లో ఉంటే రెస్ట్ లో ఉండిద్ది, మూమెంట్ లో ఉంటే మూమెంట్ లో ఉండిద్ది. రెస్ట్ లో వస్తున్న వస్తువు మీద ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, కదిలిస్తా. కాకుండా మూమెంట్ లో ఉన్న వస్తువు మీద నేను ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, రెస్ట్ లో తీసుకొస్తా. అంటే వస్తువు కదులుతుంది అనుకోండి, నేను ఆపుతాను. వస్తువు ఆగకుండా అలాగే ఉందనుకోండి, నేను కదిలిస్తాను. అంటే అంటిల్ అండ్ అన్లెస్ నేను అప్లై చేసేదాకా రెస్ట్ లో ఉంటే రెస్ట్ లో ఉండిద్ది, మూమెంట్ లో ఉంటే మూమెంట్ లో ఉండిద్ది. దాన్నే ఇనర్షియా అంటారు. ఇనర్షియాని కేజీస్ లో మెజర్ చేస్తారు. ఓకేనా? సో అంటిల్ అండ్ అన్లెస్ నేను అప్లై చేసేంత వరకు ఆ వస్తువు అలాగే ఉండిద్ది. ఇంట్లో బల్ల ఉంది, బల్ల మీద పెన్ పెట్టాను, నేను కదిలిస్తే కదిలిద్ది, నేను కదిలికపోతే కదిలదు. అంటే నా ఫోర్స్ని బట్టి అది ఆధారపడి ఉంది, కాబట్టి దాన్ని ఇనర్షియా అంటారు. నెక్స్ట్ మొమెంటం. మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, ఎనర్జీ జౌల్స్ లో కొలుస్తారు. ఇక ఫోర్స్. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇంపార్టెంట్. ఫోర్స్ దేంట్లో కొలుస్తారు? న్యూటన్స్ లో కొలుస్తారు. ఓకేనా? మెకానిక్స్ నుంచి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ గెట్టింగ్ ఆక్సిడైజ్డ్? మొన్నే చెప్పాను, లేస్ అనే ప్యాకెట్ తీసుకున్నాను, చిప్స్ ప్యాకెట్. ఆ లోపల చిప్స్ ప్యాకెట్ని బయటికి తీస్తే ఆక్సిజన్తో చెరిపి ఆక్సిడేషన్ ఫామ్ చేస్తాయి. అలా చేయటం వల్ల అవి పాడైపోతాయి. దాన్ని ర్యాన్సిడిటీ అంటారు. ర్యాన్సిడిటీ. ఇలాగా చిప్స్ ప్యాకెట్లో ఉన్న చిప్స్ బయట వాతావరణానికి ముక్కిపోకుండా ఉండటానికి ఏం కలుపుతారు? నైట్రోజన్. నైట్రోజన్ గ్యాస్ ని కలుపుతారు. బికాస్ నైట్రోజన్ గ్యాస్ ఈజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర ఎక్కువగా చర్య జరపదు, హై టెంపరేచర్ దగ్గర ఎక్కువగా చర్య జరిపిద్ది. హై టెంపరేచర్ దగ్గర జరిపిద్ది, రూమ్ టెంపరేచర్ దగ్గర జరపదు. కాబట్టి లేస్ లాంటి చిప్స్ ప్యాకెట్స్ లో కానీ వేరే అదర్ ఏమైనా బయట తినే చిరుతిళ్ళు ఉంటాయి కదా, వాటిని ఎక్కువ కాలం మన్నికగా ఉంచడానికి మనం నైట్రోజన్ గ్యాస్ ని నింపుతాం. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డివైజెస్ న్యూట్రిషన్ ఫ్రమ్ ద ప్లాంట్స్ యాజ్ పారాసైట్? యాజ్ పారాసైట్ చాలా ఇంపార్టెంట్. చూడండి చెబుతాను. మనకి ప్లాంట్స్ లో పారాసిటిక్ ప్లాంట్స్ అంటారు. పారాసిటిక్ ప్లాంట్స్ అంటే అర్థం ఏంటయ్యా అంటే, మొక్క ప్లాంట్ నెంబర్ 1 ఇది దేని మీద పెరిగిద్ది అంటే ప్లాంట్ నెంబర్ 2 మీద పెరిగిద్ది అనమాట. కాబట్టి ఈ ప్లాంట్ నెంబర్ 2 మీద పెరుగుతూ దీని నుంచి మొత్తం పోషకాలు ఎవరు తీసుకుంటారు? ప్లాంట్ నెంబర్ 1 తీసుకునిద్ది. అంటే బ్రతికి ఉన్న ప్లాంట్ 2 రెండవ మొక్క నుంచి ఈ మొక్క బతుకుతుంది. దాన్నే పారాసిటిక్ న్యూట్రిషన్ అంటారు. ఓకేనా? బ్రతికి ఉన్న మొక్కల మీద వేరే మొక్కలు ఆధారపడి బ్రతకడం అనమాట. ఇవి సొంతంగా తయారు చేసుకో, వీటి మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాయి. వీటిని పారాసిటిక్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ మనం బట్టి పట్టాల్సిందే. కస్కుటా, విస్కమ్, లోరందస్, వరబ్యాంకి, ఇవన్నీ కూడా ఏంటి? పారాసిటిక్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ మొక్కలన్నీ కూడా తమంతట తామే బ్రతకకుండా వేరే మొక్కల మీద బ్రతికి వాటి ఆహారాన్ని తీసుకుంటాయి. ఇదిగోండి కస్కుటా ఎగ్జాంపుల్ ఉంది చూసారా? ఈ 4 గుర్తుపెట్టుకోండి. మరలా చదువుతున్నా. కస్కుటా, విస్కమ్, లోరందస్, వరబ్యాంకి. దీస్ ఆర్ ద ప్లాంట్స్. దే గెట్ ఫుడ్ ఫ్రమ్ పారాసిటిక్ న్యూట్రిషన్. అందుకే వీటిని పారాసైట్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ నుంచి బిట్ కంపల్సరీ మిస్ అవ్వకుండా అడుగుతున్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. ఆల్రెడీ నా ఛానల్లో వీటి మీద ప్రాబ్లమ్స్ చేశాను. ఎవరైతే చూడకపోతే వెళ్ళి చూడండి. అకార్డింగ్ టు ఓమ్స్ లా. ఓమ్స్ లా ఏంటి? V = I × R. ఓమ్స్ లా, ఇఫ్ ద కరెంట్ ఇంక్రీజెస్, ఓకే కరెంట్ పెరిగింది, అండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్, దెన్ ఓకే ఇది కాన్స్టెంట్ గా ఉండాలి అనుకోండి. కరెంట్ని పెంచడానికి రెసిస్టెన్స్ ఏమవ్వాలి? తగ్గాలి. అంతే కదా? ఇఫ్ కరెంట్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ డిక్రీజెస్. రెసిస్టెన్స్ డిక్రీజెస్ యాడ్ ఉంది, ఇదిగోండి
సింపుల్ గా చదువుతా చూడండి. వోల్టేజ్ 4 అనుకోండి, కరెంట్ 2 అనుకోండి, V = I × R. ఇక్కడ 4 ఉంది, కరెంట్ ఎంత +2, కరెంట్ ఎంత +2, వోల్టేజ్ కూడా ఎంత ఉండాలి +2 ఉండాలి. 2 × 2 ఎంత 4 అనమాట. ఇది ప్రాబ్లం వైజ్ గా ఇస్తే. అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి, కరెంట్ని పెంచితే రెసిస్టెన్స్ తగ్గిద్ది, కరెంట్ని తగ్గిస్తే రెసిస్టెన్స్ పెరిగిద్ది అనమాట. ఓకేనా? ఇవి రెండు కూడా ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు అన్న పాయింట్ ని మర్చిపోకూడదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. డాష్ రీప్రొడ్యూసెస్ బై మల్టిపుల్ ఫిజన్. మల్టిపుల్ ఫిజన్ అంట. ఫిజన్ అంటే ఏంటి? విడిపోవటం. ఇదిగోండి, ఇది ఒక ప్లాంట్ 2 భాగాలుగా విడిపోయింది, ఇదొకటి ఇదొకటి, మళ్ళీ ఇది 2 భాగాలు, ఇది 2 భాగాలు, ఇదొకటి ఇదొకటి, ఇదొకటి ఇదొకటి, మళ్ళీ ఇది 2 భాగాలు, ఇదొకటి ఇదొకటి, ఇదొకటి ఇదొకటి, అలా ఫిజన్ గా విడిపోవడం అనమాట. ఒకసారి విడిపోయింది అనుకోండి 2 భాగాలు వస్తాయి, అప్పుడు బైనరీ ఫిజన్ అంటారు. బైనరీ ఫిజన్. కానీ ఇక్కడ మల్టిపుల్ ఫిజన్ అన్నాడు. మల్టిపుల్ ఫిజన్ దేంట్లో కనపడుద్ది? ప్లాస్మోడియంలో కనపడుద్ది. ప్లాస్మోడియం ఒక రకమైన ప్రోటోజోవా జీవి. ప్రోటోజోవా జీవిలో ప్లాస్మోడియం ఒక రకం. ప్లాస్మోడియం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? మలేరియా. మలేరియాకి ఏ దోమ కారణం? ఆడ ఎనాఫిలస్ అనే దోమ వలన మనకి మలేరియా కలుగుతుంది. ఈ దోమ ఈ ప్రోటోజోవాని మన బాడీలోకి ఎక్కించిద్ది అనమాట. కాబట్టి ఏ ప్రోటోజోవా అంటే ప్లాస్మోడియం, ఏ దోమ అంటే ఆడ ఎనాఫిలస్, ఏ రోగం అంటే మలేరియా. ఓకేనా? ఈ మలేరియా మల్టిపుల్ ఫిజన్ ద్వారా తమ జాతిని వృద్ధిపరుచుకుంటూ ఉండిద్ది. ఓకేనా? మరి బైనరీ ఫిజన్ అంటే ఏంటి? బ్యాక్టీరియా తమ జాతిని ఎలా వృద్ధిపరుచుకుంటూ ఉండిద్ది? బైనరీ ఫిజన్. బి 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 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైజోపస్ ఇది ఒక రకమైన ఫంగి. ఈస్ట్ ఇది ఒక రకమైన ఫంగి. ప్లనేరియా ఇది ఒక రకమైన ఫ్లాట్ వామ్. ఫ్లాట్ వామ్ అంటే బద్దె పురుగులు. ఇలా ఫ్లాట్ గా ఉంటాయి అన్నమాట. పురుగుల్లో ఫ్లాట్ గా ఉండేవి ఉంటాయి, సర్కిల్ గా ఉండేవి ఉంటాయి. వీటిని ఫ్లాట్ వామ్స్ అంటారు. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ప్రోపేన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగాడు. ఫేవరెట్ చాప్టర్, చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ. మీత్ అని ఉంటే C1 తీసుకోవాలి, ఈత్ ఉంటే C2 తీసుకోవాలి, ప్రోప్ ఉంటే C3 తీసుకోవాలి, బ్యూట్ ఉంటే C4 తీసుకోవాలి. ప్రోప్ C3 ఆడుంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇదే సింపుల్. ప్రోపేన్ అన్నాడు, CnH2n+2 3 పెట్టుకున్నా, 3 రోజులు 6, 6 + 2 8, C3H8. ఏమైనా ఉందా కష్టం? సింపుల్ కాన్సెప్ట్ అండి. ఆల్కైన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? కాబట్టి ఆల్కైన్ ఫార్ములా CnH2n+2. C3 ఉంటే ప్రోపేన్, అక్కడే దొరికిపోయింది, ఇక లోపల దాకా చేయాల్సిన పనే లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. బయాలజీలో ప్లాంట్ కింగ్డమ్ లో కూడా మనకి రీప్రొడక్షన్ నుంచి అడిగాడు. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఓకే, సెంటర్ ఆఫ్ ఏ ఫ్లవర్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఇక్కడ మనకి ఓవరీస్ ఉంటాయి, ఇక్కడ స్టైల్ ఉండిద్ది, ఇక్కడ సిగ్మా ఉండిద్ది. ఏంటి? ఫీమేల్ రీప్రొడక్షన్ పార్ట్ని ఏమనాలి? కార్పన్ అనాలి. జాగ్రత్తగా చదువుతానండి. మనకి ఫ్లవర్ లో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఉంటాయి. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ని స్టేమెన్ అనాలి, ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ని కార్పల్ లేదా పిస్టిల్ అనాలి. ఏంటి? పిస్టిల్. కార్పల్ లేదా పిస్టిల్ అనమాట. ఓకేనా? స్టేమెన్ లో మళ్ళీ మనకి ఏముంటాయి? యాంథర్ ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యాంథర్ పైన పోలింగ్ గ్రెయిన్స్ ఉంటాయి అన్నమాట. యాంథరు ఫిలమెంట్ ఇలా ఉండిద్ది అనమాట. ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్, దీన్నేమో ఫిలమెంట్ అంటారు, దీన్నేమో యాంథర్ అంటారు. ఇక్కడ మనకి పోలింగ్ గ్రెయిన్స్ ఉంటాయి, పరాగ రేణువులు. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ ని స్టేమన్ అంటారు, దాంట్లో యాంథర్, ఫిలమెంట్, పోలింగ్ గ్రెయిన్స్ ఉంటాయి. ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం లోపల మనకి ఓవరీస్ ఉంటాయి. ఈ మొత్తాన్ని స్టైల్ అంటారు. పైన స్టిగ్మా ఉండిద్ది, స్టిగ్మా, స్టైల్, ఓవరీస్. పోలింగ్ గ్రెయిన్స్ అన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ స్టిగ్మా మీద పడతాయి. అలాగా ప్లాంట్స్ లో రీప్రొడక్షన్ జరిగిద్ది.
ప్లాంట్స్ లో రీప్రొడక్షన్ అంటే ఏంటో కాదు, మగపు ఆ మగ పార్ట్ ఆ మేల్ పార్ట్ లోని పోలింగ్ గ్రెయిన్స్ వెళ్ళిపోయి ఫీమేల్ పార్ట్ లోని స్టిగ్మా మీద పడతాయి, అలా అతుక్కుంటాయి అనమాట. అలా ఫ్లవర్ ఫ్రూట్ అయింది. ఓకేనా, పువ్వు కాయ అయింది అనమాట. నెక్స్ట్ పెటల్స్ అంటే ఏంటి, కలర్ఫుల్ గా ఉంటాయి కదా ఫ్లవర్ లో, వాటిని పెటల్స్ అంటారు. గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా, వాటిని సెపల్స్ అంటారు. ఓకేనా. కార్పల్ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్, స్టేమన్ మేల్ రీప్రొడక్టివ్ పార్ట్. ఒకరోజు మీకు ప్లాంట్ కింగ్డమ్ లో నేను రీప్రొడక్షన్ గురించి మాట్లాడతానే, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది. ఒక్కొక్క డయాగ్రామ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ అవర్ సైన్స్ క్వశ్చన్? ఇదిగోండి వచ్చేసింది. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాల్ వెయింగ్ 0.5 kg, మాస్ ఈక్వల్ టు హాఫ్ kg, మూవింగ్ విత్ ఏ వెలాసిటీ v ఈక్వల్ టు 4 మీటర్ పర్ సెకండ్. కైనెటిక్ ఎనర్జీ అని అడిగాడు. ఎన్నోసార్లు చెప్పాయి, ఫార్ములా చాలా ఇంపార్టెంట్, మనం చేసిన షిఫ్ట్ లోనే చాలా సార్లు అడిగాడు అని. చూడండి, కేఈ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. హాఫ్ అంటే హాఫ్, ఎం అంటే హాఫ్, వి స్క్వేర్ అంటే 4 ఇంటూ 4, 2 ఒకట్లు 2 రోళ్ళు, 2 ఒకట్లు 2 రోళ్ళు, 2 రోళ్ళు 4. ఏడుంది ఆన్సరు? 4 జౌల్స్. ఎనర్జీని జౌల్స్ తో కొలుస్తారు కదా. సింపుల్ ప్రాబ్లమ్స్ అండి, ఫార్ములా తెలిస్తే చాలండి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాస్త హార్డ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్, కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6, మాస్ ఎంత? ఇంటూ 2, 12. ఓకే. అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ అండ్ ద హీలియం ఈస్ 4, హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2, మాస్ ఎంత? 4. ఓకే. అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఈస్ 12, that of helium is 4. State which of the following statement is true for 1 mole of each of the elements. ఏమన్నాడు? కార్బన్ అటామిక్ వెయిట్ 12 అంట, హీలియం అటామిక్ వెయిట్ 4 అంట. ఈ కింది 4 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్ మోల్ ప్రకారంగా అని అడిగాడు. చూడండి, జాగ్రత్తగా సింపుల్ గా చదువుతాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఒక మోల్ అంటే 6.022 ఇంటూ 10⁻23 యాటమ్స్ అనమాట. ఓకేనా. కాబట్టి ఒక మోల్లో ఇన్ని యాటమ్స్ ఉంటాయి. మీకు అర్థం అవటానికి, ఒక దానిమ్మ గింజలో ఒక దానిమ్మ కాయలో దానిమ్మ గింజలు చాలా ఉంటాయి. అలాగా ఒక మోల్ యాటంలో ఇన్ని యాటమ్స్ ఉంటాయి. ఒక మోల్ మాలిక్యూల్లో ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. యాటమ్స్ అయినా పిలవచ్చు, మాలిక్యూల్స్ అయినా పిలవచ్చు. మన భాషలో చెప్పాలంటే ఒక దానిమ్మ కాయలో ఎన్నో దానిమ్మ గింజలు ఉంటాయి. మీకు అర్థమైందా? కాబట్టి అటామిక్ వెయిట్ ఏమైనా కానివ్వండి, ఎప్పుడైనా సరే అటామిక్ వెయిట్ మోలు 2 వేరు అనమాట. వాటి మీద ఎప్పుడు ఆధారపడదు. కాబట్టి ఏ ఎలిమెంట్ అయినా దాని అటామిక్ వెయిట్ అయినా ఇవ్వనివ్వండి, కానీ ప్రతి దాంట్లో ఎప్పుడు ఇన్నే ఆటమ్స్ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1 mole of carbon will contain same number of atoms present in the 1 mole of helium. కాబట్టి దేనైనా తీసుకోండి, హీలియం, హైడ్రోజను, లిథియము, బెరిలియము, బోరాన్, ఏ ఆటమ్ తీసుకున్నా అటామిక్ వెయిట్ మారిద్ది, కానీ మోల్ మారదు. గుర్తుపెట్టుకోండి, మోల్ మారదు. కాబట్టి అటామిక్ నంబర్ అనేది మోల్ మీద ఆధారపడదు. కాబట్టి కార్బన్ అటామిక్ వెయిట్ ఇచ్చిన, హీలియం అటామిక్ వెయిట్ ఇచ్చిన, రెండిట్లో మోల్ కామన్. ఓకేనా. ఒక మోల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అంటే మళ్ళా చదువుతున్నా, 6.022 ఇంటూ 10⁻23 ఆటమ్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా. దీని గురించి నేను క్లియర్గా మోల్ కాన్సెప్ట్ లో మాట్లాడతాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్స్ ఆర్ బడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద నాచెస్ అలాంగ్ ద లీఫ్ మార్జిన్? మనం ఒక లీఫ్ తీసుకుందాం. ఇలా మనం లీఫ్ని తీసుకున్నప్పుడు లోపల లామినా స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది లీఫ్ అనమాట. ఈ లీఫ్ లో బడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇలా కొన్ని బడ్స్ అనేవి మనకి ఆ లీఫ్ ఒక నాచెస్ మీద కనపడుతూ ఉంటాయి. ఇలా ఏ లీఫ్ మీద మనకి బడ్స్ కనపడతాయి అని అడిగాడు అనుకోండి, ఆ మొక్కల పేరు బ్రయోఫిల్లం. ఏంటి?
బ్రయోఫిల్లం. బ్రయోఫిల్లం అనే ప్లాంట్స్ లో ఆకులకి ఇలా బడ్స్ కనపడుతూ ఉంటాయి. ఆకుల మీద బడ్స్ ఉండే ప్లాంట్స్ ఏంటి? మళ్ళా చదువుతున్నా, ఆకుల మీద బడ్స్ ఉండే ప్లాంట్స్ ఏంటి, ఏ ప్లాంట్స్ లోని ఆకుల మీద బడ్స్ ఉంటాయి అని అడిగితే ఆ మొక్కల పేరు బ్రయోఫిల్లం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ డస్ నాట్ అక్కర్ రైడింగ్ బైసైకిల్? బైసైకిల్ దొక్కుతున్నప్పుడు ఏ ఎనర్జీకి సంబంధం లేదు అన్నాడు. విచ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ డస్ నాట్ అక్కర్ వైల్ రైడింగ్ ఏ సైకిల్? రైడింగ్ సైకిల్ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి సైకిల్ని రైడింగ్ చేస్తున్నప్పుడు కష్టపడతాడు కదా, బాడీలోని ఎనర్జీని ఖర్చు చేస్తాడు కదా, హీట్ ఎనర్జీ ఉండిద్ది. ఓకే. నెక్స్ట్, సైకిల్ ముందుకెళ్తుంది కదా, మూమెంట్ ఉంది. మూమెంట్ ఉంది అంటే ఏ ఎనర్జీ ఉన్నట్టు? కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఓకే. నెక్స్ట్, మెకానికల్ ఎనర్జీ. మూమెంట్ ఉంటే ఏ ఎనర్జీ ఉన్నట్టు? మెకానికల్ ఎనర్జీ ఉన్నట్టు. కెమికల్ ఎనర్జీ ఉందా? లేదు. ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతున్నాడు అంటే కెమికల్ ఎనర్జీ లేదు. అక్కడ కెమికల్ ఎనర్జీతో పనే ఉంది, హీట్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది, మెకానికల్ ఎనర్జీ ఉంది, కానీ కెమికల్ ఎనర్జీ లేదు. మరి కెమికల్ ఎనర్జీ ఎక్కడ ఉండిద్ది? బ్యాటరీస్ లో ఉండిద్ది. బ్యాటరీస్ మనకి కరెంట్ని స్టోర్ చేసుకోవడానికి, పవర్ని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా, అక్కడ మనకి కెమికల్ ఎనర్జీ ఉండిద్ది. సైకిల్ తొక్కుతున్నప్పుడు ఈ మూడు ఎనర్జీస్ పనిచేస్తాయి కానీ కెమికల్ ఎనర్జీ పని చేయదు. అదే మన ఆన్సర్, ఎందుకంటే నాట్ అని అడిగాడు కాబట్టి. ఓకేనా, క్వశ్చన్ ఏమది అడిగితే దాని ప్రకారంగా మనం ఆన్సర్ చేయాలి, లేకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాసిడ్ అండ్ బేసెస్ ఇలాంటి క్వశ్చన్స్ పడినప్పుడు కాన్సెప్ట్ ఉన్నోడే ఆన్సర్ చేస్తాడు, బట్టి బట్టేవాడు ఏమాత్రం ఆన్సర్ చేయలేడు. చూడండి, ద pH ఆఫ్ ఏ సొల్యూషన్ ఈజ్ 3 when pH changes to 6 the H plus ions concentration. మామూలు క్వశ్చన్ కాదు, సారీ, జాగ్రత్త చదువుతున్నాను చూడండి. ఇది pH స్కేల్. ఇక్కడ 7, 1 to 7 ఉంటే అవి యాసిడ్స్, 8 to 14 ఉంటే అవి బేసెస్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఇలా వెళ్తున్నామో H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఎందుకు? H ప్లస్ అయాన్స్ బాగా ఎక్కువగా ఉంటే యాసిడ్, మనం వెళ్ళే కొద్దీ అయాన్స్ తగ్గిపోతున్నాయి, అందుకే ఎసిడిటీ తగ్గిపోయి బేసిక్ నేచర్లోకి వెళ్తున్నాం. ఒక దాని వాల్యూ ఇచ్చాడు యాసిడ్, దాని వాల్యూ 3 అంట, ఇంకో దాని వాల్యూ ఏంటి? 6. ఇప్పుడే మాట్లాడుకున్నాగా H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది? కుడి చేతి వైపుకి వెళ్తున్నప్పుడు తగ్గుతుంది, 3 నుంచి 6 వైపు వెళ్తున్నప్పుడు తగ్గుతుంది, 3 నుంచి 6 వైపు వెళ్తున్నప్పుడు తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అన్నాడు. చూడండి, pH వాల్యూ అన్నాడు అనుకోండి, మైనస్ లాగ్ హెచ్ ప్లస్, దాని ఫార్ములా అనమాట. pH ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అంటే 3 అంటే అర్థం ఏందనుకున్నారు? 10⁻³ అనమాట. 6 అంటే అర్థం ఏమనుకున్నారు? 10⁻6 అనమాట. 10⁻³ నుంచి 10⁻6కి వెళ్ళామనుకో ఎంత తగ్గినట్టు? 1000 తగ్గినట్టు, అంతే కదా. 3కి 6కి గ్యాప్ ఎంత ఉంది? 1000. ఓకేనా, కాబట్టి ఒక pH సొల్యూషన్ లోని వాల్యూ 3 ఉంది, అది యాసిడ్. దాని pH సొల్యూషన్ 6 అయింది అనుకోండి, దాని ఎసిడిక్ నేచర్ తగ్గిపోయింది. ఎంత అంటే ఇదిగోండి 1000 అన్నమాట. ఎలా చెప్పాం? ఇలా చెప్పాం. ఓకేనా, కాబట్టి pH ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్. 3 అన్నాడు అనుకోండి 10⁻³ 5 అన్నాడు అనుకోండి 10⁻5 6 అన్నాడు అనుకోండి 10⁻6 10⁻లో తీసుకొని ఆన్సర్ని చెప్పాలి. అప్పుడు ఎంత తక్కువైందో ఎంత ఎక్కువైందో చెప్పచ్చు. చూసారా ఎంత కాన్సెప్ట్ ఉందో? ఇలాంటి క్వశ్చన్ మీకు ఎక్కడో చెప్పుండ్రు. ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఎన్సీఆర్టీ బుక్స్ లోని క్వశ్చన్స్, వాటిని నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సౌండ్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 3 మీటర్ పర్ సెకండ్. సౌండ్ అంట 333 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. ఎక్కడ? ఎయిర్లో. ఎంత సమయంలో? 1 సెకండ్లో. అయితే ఎయిర్లో సౌండ్ ఏ రూపంలో వెళ్ళిద్దని అడిగాడు. సోర్స్ కాదు, పార్టికల్స్ కాదు, రిసీవర్ కాదు, డిస్టర్బెన్స్. డిస్టర్బెన్స్ రూపంలో ఎయిర్లో సౌండ్ అనేది డిస్టర్బెన్స్ రూపంలో ట్రావెల్ అయింది.
ఎంత ట్రావెల్ అవుతుంది? 333 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, సౌండ్ అనేది ఎయిర్ లో వెళ్తుంది. ఏ రూపంలో? డిస్టర్బెన్స్ రూపంలో వెళ్తుంది. సౌండ్ నుంచి ఒక బిట్ అడుగుతా, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే నా వీడియోస్ కంప్లీట్ గా వింటున్నట్టు నేను అర్థం చేసుకుంటా. చాలా మంది కామెంట్ చేయట్లా, అంటే వీడియోని ఓపెన్ చేసి చూసి వెళ్ళిపోతున్నారు. మీరే నష్టపోతారు. మీకు ఫ్రీగా క్లియర్ గా కాన్సెప్చువల్ గా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు వినలేదు అనుకోండి, మీరే నష్టపోతారు. ఈ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అనుకోండి, మీకే బిట్ మిస్ అయిపోయింది. 1 బిట్ ఛాన్స్ తో ఎంతో మంది మిస్ అయిపోతున్నారు. కాబట్టి అది అవకాశాన్ని మీరు వృధా పరచుకోమాకండి. ఓకేనా? సౌండ్ నుంచి నేను అడుగుతున్న బిట్ ఏంటంటే, ఏ మెటల్లో సౌండ్ స్పీడ్ ఎక్కువ? కామెంట్ లో ఆన్సర్ చేయండి. ఏ మెటల్లో సౌండ్ స్పీడ్ ఎక్కువ? ఈ బిట్కి ఆన్సర్ చేస్తేనే నేను మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు అని నేను గుర్తుపెట్టుకుంటా. వాళ్ళకి నేను రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడతో కంప్లీట్ అయిపోయినాయి. నెయిల్లీ మనకి 20 క్వశ్చన్స్ వరకు ఈ 75 క్వశ్చన్స్ లో మాట్లాడుకున్నాం. సో ఆగస్ట్ 2018లో జరిగిన 10th షిఫ్ట్ 1 పేపర్ని, 10వ తారీఖు జరిగిన పేపర్ని మనం మాట్లాడుకున్నాం. ఇలా మిగిలిన పేపర్స్ కూడా తీసుకొస్తాను. మళ్ళా అడుగుతున్నారు ఏఎల్పి సిరీస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ గా జరిగే ఎగ్జామ్ ఏఎల్పి, అది అయిన తర్వాత గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, జేఈ, టెక్నీషియన్, పారామెడికల్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను కూడా నాకు డ్యూటీ ఉండటం వల్ల, నా వర్క్ ఉండటం వల్ల నేను ఎక్కువగా వీడియోస్ చేయలేకపోతున్నా. ఆ మధ్యలో కూడా మీకు వీడియోస్ చేసి ఎక్కువగా మీకు అందించడానికి ట్రై చేస్తా. నా తరపుగా తెలుగులో సైన్స్ ఛానల్లో మందే ఫస్ట్ ఛానల్ అయింది. క్లియర్ గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి వస్తున్న ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సైన్స్ లో చాలా జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రతి బిట్ని ఆన్సర్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.